మీనరాశి వాళ్లకు ఈ వారంలో వృత్తి ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ నెమ్మదిగా లోపాలను సవరించుకుంటూ చక్కని అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ వారంలో ఈ మీనరాశి వాళ్లకు రావాల్సిన బాకీల విషయంలో శ్రద్ధ పెడుతూ ఉంటారు. మనస్సుకు కొంత కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మానసికమైనటువంటి ఇబ్బందులు తగ్గించుకునేందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ జీవనంలో స్థిరత్వం కోసం తాపత్రయపడుతుంటారు. ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ మీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఆలోచనలే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ప్రయాణాల వలన ఖర్చులుంటుంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవటం మంచిది. వేరు రూపాలలో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వ్యాపారంలో మీకు కలిగేటటువంటి ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలుగుతారు. వివిధ రూపాల్లో శుభవార్తలు కూడా అందుతుంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో కాస్త లక్ష్యాల వైపు వారి యొక్క ఏకాగ్రత ఉండేటటువంటి విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉండాలి. పిల్లలను దండించకుండా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూ ఉండాలి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. క్రొత్త ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో అందరితో సంతోషంగా వ్యవహరిస్తూ ప్రయోజనాలను సాధించుకునేందుకు దృష్టి పెడుతూ ఉంటారు. పాత రోజుల్లో ఏవైతే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటాయో వాటిని అధిగమించగలుగుతారు. వివిధ రూపాల్లో చర్చలు సమావేశాలు నిర్వహించి చక్కని ప్రయోజనాలను పొందేందుకు మీ వ్యాపార ఆలోచనను ముందు ఉంచుతారు. అలాగే వ్యక్తిగత జీవనంలో అనుకూలతలు ఉంటుంటాయి. దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. అంతేకాకుండా ఆర్థికంగా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారంలో మీనరాశి వారు విశేషమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. తులసీ దళములు సేకరించి లక్ష్మీ నృసింహస్వామి వారికి సమర్పించడం, నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.